లక్ష్మి చూపుల చేత అనుగ్రహిస్తుంది. అందుకే లక్షించునది లక్ష్మి అని. ఆవిడ ఇలా చూసింది అనుకోండి చాలు. అందుకే శంకరాచార్యులు వారి కనకధార స్తోత్రం అంతా కూడా అమ్మవారి చూపుల మీద ఉంటుంది. అది కాదు, ఆయన అమ్మ ఒక్కసారి చూడమ్మా చాలు అంటారు. విహంగ శిశం విషణ్ణే దుష్కర్మ ఘర్మ తపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబువాహ. నీ కడగంటి చూపు అనబడే గాలి చేత ఈమె యొక్క దరిద్రం అనబడే మేఘాన్ని కోటవతల పారాయమ్మా అన్నారు. ఆ చూపు అంత శక్తివంతం. ఆవిడిలా చూసిందా అంతే, ఐశ్వర్యం అమ్ముతుంది. కాబట్టి ఆవిడ చూపుకి ఆ శక్తి ఉంది. ఆవిడ చూడాలని లోకమంతా ఆవిడ వంక చూస్తుంది. ఈ రెండు లక్షణాలు ఆమె ఎందుకు ఉంటాయి. శ్రీ పరాశర భట్టర్లు గుణరత్నకోశం శ్రీ గుణరత్నకోశం చేస్తూ ఓ మాట అంటారు. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే వేదాంతా తత్వచింతాం మురభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకేళీచులికిత భగవద్వైశ్యరూప్యానుభావా సారశ్రీ అస్మృతి స్ఫురణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు. ఆయన అదే అపాంగై అంటారు. చతుర్ముఖ బ్రహ్మగారు అమ్మవారి కొడుకు సృష్టి చేసేటప్పుడు పుర్రె పట్టుకుని దాని మీద ఐశ్వర్యము అని రాసి లక్ష్మీదేవి వంక చూస్తాట. అమ్మా ఎంత ఇమ్మంటావు ఈ పుర్రెకి? ఈ పుర్రె గతంలో ఎవరిదిరా గత జన్మలో? అమ్మ ఈ పుర్రె గత జన్మలో ఫలానా వాడిది. వాడా దాచుకున్నవాడు రా, ఒకడికి పెట్టినవాడు గాడు. ఆవిడ అంటుంది ఇలా ఏమందో దరిద్రుడు అని రాసి పంపుతాడు. అమ్మ వీడు గత జన్మలో ఫలానా వాడమ్మా. ఓ వాడా అని అంటుంది. యద్భ్రూభంగా ప్రమాణం. ఆవిడ కనుబొమ ఎత్తితే మహదైశ్వర్యం అని రాసి పంపించేస్తాడు. ఆవిడ కంటి చూపుకి ఆవిడ కనుబొమ పైకి ఎత్తడానికి అంత శక్తి. అందుకే ఉన్మేషది విషత్పన్న విపన్న భువనావళి. ఆవిడ కన్ను మూస్తే లయం, ఆవిడ కన్ను తెరిస్తే సృష్టి. అలా చూస్తూ ఊరుకుంటే మహాతల్లి స్థితికారిణి, లోకాలన్నిటినీ నిలబెడుతుంది. అందుకే శంకర భగవత్పాదుల యొక్క వాంగ్మయం అంత అద్భుతంగా ఉంది. అమ్మవారు కళ్ళు బాగా తెరిచి చూస్తోందని ఆయన ఎక్కడ అనుకో. ఎందుకంటే అమ్మవారు అని తెరిచి చూసింది అనుకోండి, మనం ఎవరో ఎదురుగుండా నిల్చోం. ఇంకా ఎందుకని అంటే ఆవిడ ఆగ్రహంతో ఉంది అని గుర్తు. అందుకే కళ్ళు ఇలా తెరవదు ఆవిడ. దరదళిత నీలోత్పల రుచా అంటాడు. దరదళిత, ఏమి మాటలండి శంకరులవి. దరదళిత అంటే విచ్చుకుని విచ్చుకోక. అలా ఉంటే మనకి సంతోషంగా ఉంటుంది. అమ్మవారు ప్రసన్నంగా మన వంక చూస్తోంది అని గుర్తు. అలా చూపుల చేత అనుగ్రహించగలిగిన తల్లి. ఈ చూపులతో అనుగ్రహించమన్నది మనమొక్కళ్ళనే అనుకుంటున్నారేమో. ఆవిడ చూపు ఎవరి మీద పడిందో వాడు ఇంద్రుడు అవుతాడు, వాడు ఇంద్ర పదవిలో ఉంటాడు. ఆవిడ చూపు పోయిందంటే పోతుందంటే వాడికి పదవి పోతుంది. అందుకే శంకర్లు విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనంద హేతురధికం మురవిద్యుషోపి ఈశన్ నిశీతతు మయిక్షణమిక్షణార్థ ఇందీవరోదర సహోదరం ఇందిరాయా అంటారు. బ్రహ్మాది దేవతలకు ఇంద్రుడికి కూడా పదవులు ఎవరి చూపు వలన నిలబడుతున్నాయంటే ఆ తల్లి చూపు చేత నిలబడుతున్నాయి. అటువంటి తల్లి, అలా చూడగలిగినటువంటి తల్లి. భర్త శ్రీ మహావిష్ణువు అందరినీ పిల్లల్ని అలా చూస్తూ ఉంటుందిలే అని సంతోషపడిపోవడం కాదుట. అసలు ఆయన సంతోషం కూడా ఆవిడ చూపుల మీదే ఉంది.